హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు అవకాడోతో శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శాండ్విచ్ రెగ్యులర్గా మనం చేసుకుంటానే ఉంటాం కదండి, ఇంట్లో పిల్లలకన్నా లేకపోతే మన కోసమైనా ఇలా అవకాడోతో కూడా శాండ్విచ్ చేసుకోవచ్చు. అవకాడో చాలా హెల్దీ ఫ్రూట్ అండి, చెప్పాలంటే చాలా హెల్త్కి చాలా మంచిది, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇది. అలాగే మనకి ట్రైగ్లిజరైడ్స్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, హార్ట్కి చాలా మంచిది. ఇందులో హెల్దీ మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అవకాడో ఎక్కువగా మన ఇండియాలో పండదు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. మనకు స్టార్టింగే చిన్న కాయ మనకి 40 రూపీస్ నుంచి ఉంటుంది. కాకపోతే మనం రెగ్యులర్గా పిల్లలకి పెట్టచ్చు. మనం చికెన్, నాన్ వెజ్ అలాగే మనం డ్రై ఫ్రూట్స్ అనేవన్నీ కొంటాం కదా కాస్ట్ పెట్టే, దీన్ని కూడా మనం ఒక భాగంగా అలవాటు చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. శాండ్విచ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే శాండ్విచెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉల్లిపాయని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కోవాలండి కొత్తిమీరని. టమాటా కూడా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా అలాగే కట్ చేసుకోవాలి. సగం చెక్క నిమ్మకాయ తీసుకోవాలి. అలాగే చీజ్ అండ్ బటర్ కావాలి. చీజ్ని మనం తురుము పెట్టుకోవాలండి ఇలాగా. అవకాడో అంటే ఇదేనండి, ఇది చూస్తానికి సేమ్ మనకి మామిడికాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనం ఇలా చూస్తే కనుక మనం మామిడికాయ అనుకుంటాము, కాకపోతే ఇది అవకాడో అన్నమాట. అది అక్కడ రాసి ఉంటుంది కాబట్టి సరిపోతుంది సూపర్ మార్కెట్లో, లేకపోతే అలాంటిది తీసుకెళ్ళి దాన్ని మామిడికాయ పప్పు కూడా చేసేసుకుంటుంది. యాక్చువల్గా అవకాడో లోపల మనకు చాలా మెత్తగా ఉంటుందండి, మనం స్మాష్ కూడా చేసుకోక్కర్లేదు, మనకి క్రీమ్ లాగా అలా వచ్చేస్తుంది. కాకపోతే ఇది పచ్చిగా ఉన్నట్టుంది, కొంచెం కష్టపెట్టింది నన్ను. ఇలా కట్ చేసిన తర్వాత లోపల గింజ ఉంటుంది, ఆ గింజను తీసేసుకోవాలి. ఈ గింజ మనం పాతుకోవచ్చు అండి మట్టిలోను, మనకి అవకాడో ఒక గ్యారంటీ వస్తుంది. నేను ఒకసారి ట్రై చేశాను, చాలా రోజులు ఒక 6 months అలా ఉంది. మేము ఊరు వెళ్ళాం ఒకసారి, వాటర్ పోసి ఓడి లేక ఎండిపోయింది అన్నమాట అది మొక్క, లేకపోతే మరి పెరుగునేమో కదా. అవకాడో ప్లాంట్ మనం పెంచుకున్నా ఉంటే అదొక సంతోషం కదా. ఈసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు అవకాడో తెచ్చుకున్నప్పుడు. అవకాడోని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. చెప్పాను కదండి, మామూలుగా మెత్తగా ఉంటే మనకు స్పూన్తోనే వచ్చేస్తుంది. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, నేను ఇలా చాక్తో తీసుకున్నాను అనమాట ముక్కలు ముక్కలు. ఎప్పుడైనా సరే మెత్తగా ఉన్న అవకాడోనే తీసుకోవాలండి. ఇలా గట్టిగా ఉన్నదైతే కొంచెం కష్టపడాలి, ఇలా ముక్కలు చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవడం అన్నీని. ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. మనకి స్మూత్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి, ఉప్పు అంతా మనకి అవకాడో పేస్ట్లో బాగా కలిసిలాగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇప్పుడు సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి, అన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆరిగానో వేసుకోవాలి. ఆరిగానో మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి శాండ్విచెస్కి. అంతా బాగా కలిసిలా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకి శాండ్విచ్లోకి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిపైన ఫస్ట్ ఇప్పుడు బటర్ అప్లై చేసుకోవాలండి. బ్రెడ్ స్లైస్కి అంతా బాగా బటర్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవకాడో స్టఫ్ ఉంది కదండి, అది దీనిపైన వేసుకుని బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన తురుముకున్న చీజ్ వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే శాండ్విచ్ చేసుకునేటప్పుడు చీజ్ ఒకటి అలాగే మైనీస్ వేసుకున్న శాండ్విచ్ టేస్టే సూపర్ ఉంటుందండి. చీజ్ కూడా వేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. దానిపైన కూడా ఒక సైడ్ మనం బటర్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దానిపైన పెట్టుకుని కొంచెం నొక్కాలండి. ఇలా నొక్కితే మనకు అంటుకుని ఉంటుంది, మరీ గట్టిగా నొక్కకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకోవడం వల్ల మనకి చీజ్ బాగా మెల్ట్ అవుతుంది ఆ వేడికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఈ బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవాలి.
హైలో పెడితే మనకి వేగదండి, అలాగే చీజ్ కూడా మెల్ట్ అవ్వదు. 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని తిరగేసుకోవాలి. తిరగేసుకునే ముందు ఆ బ్రెడ్ పైన కొంచెం బటర్ వేసుకోవాలండి. వేసుకుని ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని తిరగవేసుకోవటమే. ఇంకో 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ అయిన తర్వాత మనకి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా శాండ్విచెస్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ శాండ్విచ్ని హాఫ్కి ఇలా కట్ చేసుకుంటే మనకి చూస్తానికి బాగుంటుంది, తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఈ శాండ్విచ్లోకి టమాటో కెచప్ అన్నా లేకపోతే గ్రీన్ చట్నీ అన్నా నంచుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం అవకాడోతో శాండ్విచ్. ఈ శాండ్విచ్ అనే కదండి, ఈజీగా ఏ శాండ్విచ్ అన్నా మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బేకరీలోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. కొన్ని ఐటమ్స్ మనం ఇంట్లో ఉంచుకుంటే కనుక, ఎగ్జాంపుల్కి ఆరిగానో అని లేకపోతే మైనీస్ అలాంటివి ఉంటే మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు పిల్లలకి మనం శాండ్విచ్ చేసి పెట్టచ్చు. ఇంకా మనం అవకాడోతో డిఫరెంట్ వెరైటీస్ రెసిపీస్ కూడా మనకు అంత ఐడియా లేదు, అలవాటు కూడా లేదు కదా మనకి. ఇప్పుడే మనం అలవాటు చేసుకుంటున్నాం అవకాడోని. కాబట్టి ఇలా శాండ్విచ్ అని స్మూతీస్ అని చేసి పెడితే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. ఈసారి మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.